హాయ్ అండి, ఈ వీడియోలో మనము మాత్రిక డెట్ కనుక్కోవడం చూసుకుందాము. మాత్రిక డెట్ ఏ అంటే ఇది ఏ మాత్రిక అనుకున్నట్లయితే 3x3 మ్యాట్రిక్స్. దీనికి మనము డెట్ కనుక్కోవడం ఎలాగు అనేది తెలుసుకుందాము. డెట్ అంటే దాన్ని నిర్ధారకము అంటాము. నెక్స్ట్ మనము 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే దీని యొక్క డెట్ వచ్చేసి AD మైనస్ BC అంటే 3 మైనస్ 8 మైనస్ 5 AD మైనస్ BC. ఓకే, దీని గురించి వదిలేద్దాం. మనం ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి మనం దీన్ని డెట్ కనుక్కునేటప్పుడు ఒక అడ్డు వరుస కానీ ఒక నిలువు వరుస కానీ తీసుకుంటాము. వాటికి ముందుగా ప్లస్ మైనస్ అలా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి. అడ్డు వరుస తీసుకుంటే లేదా నిలువు వరుస తీసుకున్నా కానీ ప్లస్ మైనస్ అలా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి. అలా ఎందుకు ఆల్టర్నేట్ గా వస్తాయి అనేది డెట్ కనుక్కున్న తర్వాత మనం చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ మనం డెట్ కనుక్కునేది 1 దీని అడ్డు వరుస దీని నిలువు వరుస వదిలేస్తే మిగిలిన దాని యొక్క డెట్ ఏది 2x2 మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, దాని యొక్క డెట్ 4 3 12 మైనస్ 1 6 మైనస్ 3 ఇంటూ అక్కడ లేదు ఆల్టర్నేట్ గా ప్లస్ అలా వస్తాయి కాబట్టి అక్కడ -3 వచ్చింది. -3 ఇంటూ దీని అడ్డు వరుస దీని నిలువు వరుస ఎదురేస్తే 2 3 6 మైనస్ 1 5 ప్లస్ 2 ఇంటూ 6 12 మైనస్ 4 5 20 12 మైనస్ 20 AD మైనస్ BC అమ్మ డెట్ కి. ఓకేనా, 12 నుంచి 6 పోతే 6 మైనస్ 3 ఇంటూ 6 మైనస్ 5 అంటే 1 వస్తుంది -3 ప్లస్ 2 ఇంటూ 12 నుంచి 20 పోతే -8 6 మైనస్ 3 అంటే 3 మైనస్ 2 16. ఇక్కడ 6 నుంచి 3 పోతే 3 ఉంటుందమ్మా, మైనస్ 2 16 కాబట్టి 16 నుంచి 3 పోతే 13. డెట్ 13 వచ్చింది. ఓకేనా, అయితే మనకి ఆల్టర్నేట్ గా ఎందుకు వస్తున్నాయా అంటే ఫస్ట్ కోఎఫిషియంట్ కి -1 పవర్, అసలు దేనికైనా -1 పవర్ I+J అనేది ఉంటది అనమాట. దాంతో దీన్ని మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. దీన్ని ఇక్కడ ప్లేస్ ని అక్కడ ప్లేస్ రావాలంటే ఈ I అంటే ఏందయ్యా అంటే అడ్డు వరుస అంటే రో. ఓకే, J దేని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే నిలువు వరుసను రిప్రజెంట్ చేస్తుంది. నిలువు వరుస అంటే కాలం ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ I+J కదా, -1 పవర్ ఇది 1, 1 ఫస్ట్ చూసుకుంటే మనము 1 అంటే I,Jలో 1 అంటే మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస. రెండో ప్లేస్ చూసుకుంటే మనము 1, 2 వస్తుంది అంటే మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస. మూడో ఎలిమెంట్ చూసుకున్నట్లయితే మనము మొదటి అడ్డు వరుస మూడవ నిలువు వరుస అంటే ఈ ఐలు ఈ జేలు అనమాట. ఇప్పుడు -1 పవర్ I+J అంటే మొదటి దానికి 1+1 అంటే -1 పవర్ 2 వస్తుంది. రెండో దానికి 1+2 అంటే -1 పవర్ 3 వస్తుంది. మూడో దానికి 1+3 అంటే -1 పవర్ 4 వస్తుంది. అంటే సరి సంఖ్య, బేస్ సంఖ్య, సరి సంఖ్య అలా ఆల్టర్నేట్ గా వస్తా ఉన్నాయి. -1 పవర్ కి సరి సంఖ్య అయితేనేమో ప్లస్ వచ్చిద్దామా, ఓకే కదా, +1 వస్తుంది. -1 పవర్ కి బేస్ సంఖ్య అయితేనేమో -1 వస్తుంది.
ఓకే, సరి బేసి అలా ఆల్టర్నేట్ గా వస్తాయి కాబట్టి ప్లస్ మైనస్లు అనేవి ఆల్టర్నేట్ గా మనకి వస్తాయి అన్నమాట. ఓకేనా. డెట్ ఎలాగంటే ఇప్పుడు 1 ఇంటూ ఏ మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ 4 12 మైనస్ 6 అంటే 6 3 మైనస్ 3 ఇంటూ అడ్డు వరుస నిలువు వరుస వదిలేస్తే 2 3 6 మైనస్ 5 అంటే 1 ఉంటుంది. 2 ఇంటూ 2కి ఉన్న అడ్డు వరుస నిలువు వరుస వదిలేస్తే 2 6 12 మైనస్ 4 5 20. దీన్ని చేస్తే మనము 13 వస్తుంది. ఓకేనా. ఓకేనా. మరి ఇదే డెట్ ను మనము షార్ట్ కట్ లో ఎలా చేయాలంటే, దీనికి మనకి డెట్ షార్ట్ కట్ కావాలంటే చూడమ్మా, ముందుగా మనం ఇలా కలుపుకున్నాం. ఓకేనా. అలా కలుపుకున్నాం, డయాగనల్ లాగా కలుపుకుంటే డబల్ సింగిల్ అలా వస్తాయి కదా. ఈ డయాగనల్ 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 3 ఉండాలి. ఓకేనా. 1 ఇంటూ 4 ఇంటూ 3 4 3 12 12 ప్లస్ 12 ప్లస్ 2 6 12. మరి దీనికి మూడోది కావాలంటే ఇది 2 6 12 2 12 24 ప్లస్ ప్లస్ 3 1 3 3 దీనికి మూడోది కావాలంటే 5 3 1 3 3 5 15. అర్థమైందమ్మా. డయాగనల్ తర్వాత అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్ ఏర్పడతాయి. ఇవి 2 తీసుకుంటే ఇందులో మిగిలిపోయిన ఈ 2 తీసుకోవాలి. ఈ 2కి ఇందులో ఈ 2 తీసుకోవాలి. ఈ 3 1కి మిగిలిపోయిన 5 తీసుకోవాలి. అప్పుడు 3 3 వస్తాయి కదా. ఓకేనా. నెక్స్ట్ ఏడి అయిపోయింది. మైనస్ బీసీ కింద డయాగనల్ తారుమారు అయింది అనమాట. ఇప్పుడు ఈ డయాగనల్ తీసుకుంటే మనము ఇలా తీసుకున్నట్లయితే 2 4 2 8 5 అందులో 40 ప్లస్ ప్లస్ ఇవి 2 6 1 6 ఇంటూ 1 ఇది వీటికి ఈ రెండింటికి ఈ 1 అన్నమాట. 1 6 ప్లస్ ప్లస్ ఈ రెండింటికి ఈ 3 అన్నమాట. 2 3 6 6 3 18 చూడండి ఇక్కడ మైనస్ బ్యాట్లో మనం మైనస్ 13. ఓకే. 12 24 15 ఈ 3 కూడితే 51 వస్తుంది మనకి. 51 వస్తుంది. మైనస్ హాఫ్ 40 10 50 58 58 4 64 ఈ 58లో నుంచి 64లో నుంచి 51 పోతే మైనస్ 13. ఓకేనమ్మా. ఇది షార్ట్ కట్ అన్నమాట. అంటే ఏం లేదు, డయాగోనల్ అంటే ఇట్లా 2 కలుపుకున్న తర్వాత ఓకేనా. ఇవి 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 1 4 3 డయాగోనల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ రెండింటికి ఇది ఈ రెండింటికి ఇది 3 3 వచ్చేస్తాయి. మరి మాకు ఇలా కన్ఫ్యూజ్ అయ్యిద్ది అని కనుక మీరు అనుకున్నట్లయితే ఇదే మ్యాట్రిక్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ 1ని ఇటు పక్క వేసుకోవాలమ్మా. ఇప్పుడు 1 3 2 2 4 1 5 6 3 కదా. ఈ 1ని ఎక్కడ వేసుకోవాలి, 2ని ఎక్కడ వేసుకోవాలి, ఈ 5ని ఎక్కడ వేసుకోవాలి, ఈ 3ని ఎక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మనకి డయాగనల్స్ ఏర్పడతాయి అనమాట. 3 3 ఏర్పడతాయి. ఓకే కదా. ఈ 3ని గుణించుకొని ప్లస్ ఇవన్నీ కూడటానికి ఏడీకి సంబంధించి మైనస్ బీసీకి సంబంధించి కూడా 3 3 మనకి ఏర్పడతాయి ఇలా. ఓకేనమ్మా. ఈ 3 ఇదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. ఓకేనా. అది షార్ట్.